ఈ షిరిడి సాయిబాబా మతం అది ఎందుకు పుట్టిందంటే దానికి కారణం ఏమిటంటే హిందువులు చాలా బలంగా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ ఫైట్ చేస్తున్నారు? మహారాష్ట్రలో శివాజీ ఆధ్వర్యంలో. ఇలాంటి హిందువులను వీక్ చేయాలి. ఆ తర్వాత కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి అలా చాలామంది ఫైట్ కదా, వీళ్ళని వీకెండ్ చేయాలి. అంటే వాడు చూడడానికి పైకి పులి, ఏదన్నా వస్తే పారిపోయేది. అంటే మీకు ఒక డమ్మీ చేయడం. అలా హిందువులు తయారు చేయాలంటే ఏం చేయాలి? ఇగో ఇలాంటి తీసుకొచ్చి పెట్టాలి. అంతే. ఇంకొంచెం బాగుండదు. కానీ చెప్పనా మరి, ఎప్పుడైనా పొలానికి వెళ్ళా ఎద్దు ఎప్పుడైనా ఆవు మీదకి వెళ్ళిపోతే ఇక్కడ పొలం దొనకుండా మిగిలిన కార్యక్రమం పాడైపోతుంది. కాబట్టి ఎద్దుని దానికి ఉన్నటువంటి ముఖ్యమైన దాన్ని రద్దు చేసి మొద్దుని చేశాడు. అంటే చూడడానికి అపీరెన్స్ వేసే ఎద్దు, కానీ అసలు రద్దు. అందువల్ల ఇట్స్ ఓన్లీ బికమ్ మొద్దు. అపీరెన్స్ చూడడానికి హిందూ అంతే వాడు. మొన్న ఎవరో ఫోన్ చేశారు ఒక ఆయన, సాయిరామ్ అంటాడు. జై శ్రీరామ్ కదా, రామ్ శ్రీరామ్ జై జై రామ్ శ్రీరామ్. మొన్న ఒక రైల్లో వెళ్తున్నాం, ఇక్కడ ఎవరు రామకోట రాశారు అన్న అంటే ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తారు. ఒక ఆవిడ సాయికోటి రాశానండి. అది ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పలేదు. సాయికోటి, సాయి సచరిత్ర అని. నేనైనా ఇంకొక ఆయన ఫోన్ చేశాడు ఎక్కడో బందల నుంచి, సార్ మనం ఆయన ఎందుకు రిజెక్ట్ చేయాలన్నాడు. సార్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్నా? ఎవరు యాక్సెప్ట్ చేశారు అసలు రిజెక్ట్ చేయడానికి? నేను ఇప్పుడు మనకి అవసరం షణ్మతాలకి దానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు షిరిడి సాయిబాబా చెడ్డ మంచి ఇదంతా మనకు వద్దు. నోనీడ్ అంతే, మంది కాదు కదా. నోని దాన్ని నువ్వు ఆ కామెడీ చేయక్కర్లే, తిట్టక్కర్లే, విమర్శించక్కర్లే, ఏం చేయక్కర్లే. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిదానము. రాముడిని ఆరాధించి త్యాగరాజ స్వామి సక్సెస్, రామదాస్ సక్సీడ్, వాల్మీకి సక్సీడ్, హనుమంతుడు సక్సీడ్, కవిత్రి మొల్ల సక్సీడ్, వెంకటేశ్వరుని సేవించి వెంగమాంబ సక్సీడ్, అన్నమయ్య సక్సీడ్, హతిరామ్జీ సక్సీడ్, రాముని ఆరాధించి పోతన్ గారు సక్సీడ్. నేనేమంటే ఇలా ఎలా వెళ్తే స్టేషన్ వద్దో అలాగే వెళ్ళాలిగా. సార్ ఇక్కడ మంచి హైవే ఉంటే ఆ రూట్లో వెళ్తే పోలీస్ స్టేషన్ వద్దేమో, రైల్వే స్టేషన్ రాదు. నీ ప్రయాణానికి ఏ రోడ్లో వెళ్ళాలో ఆ రూట్లో వెళ్ళాలి.